హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 1896 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ఆయా, కుక్ మేల్ మరియు ఫిమేల్ పోస్టులు, అలాగే ట్రాన్స్లేటర్, సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 1896 పోస్టుల్లో అత్యధికంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి 1507 అయితే ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి 318 అయితే ఉన్నాయి. అయితే వీటితో పాటుగా మరికొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ప్రత్యేకంగా ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. అలాగే అన్ని పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక వీడియోలో తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు నేను కేవలం ఫార్మసిస్ట్ జాబ్స్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా పే స్కేల్ ఎంత ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఫార్మసిస్ట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా కావాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి చేరే విధంగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. మార్చి 13వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చాలా ఆలస్యంగా చెప్తున్నారని. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పాను. నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ నోటిఫికేషన్ కూడా ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో ఫార్మసిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు దీన్ని మీకు 3 సార్లు అయితే తెలియజేశాను అనమాట. లేట్ అయితే అవ్వలేదు, అది కూడా గమనించండి. చాలామందికి మరొక డౌట్ కూడా ఉంది. ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్ ఎక్కడొస్తుందని అడుగుతున్నారు. మీరు సెలెక్ట్ అయితే ఢిల్లీలోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ వస్తుందని అడుగుతున్నారు. అంటే మనకు దగ్గరలో ఏమైనా ఉంటుందంట అని అడుగుతున్నారు. దాదాపుగా దీనికి సంబంధించిన పరీక్షా కేంద్రాలన్నీ కూడా ఢిల్లీలోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ వెళ్ళి పరీక్ష రాయగలను అనుకునే వాళ్ళే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అయితే ఎక్కువగా లేదు, కొంతమందికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అయితే చూద్దాం. మరి ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఫార్మసిస్ట్ పోస్టులకు ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 318 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 318 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 96 పోస్టులు ఉంటే ఓబీసీ కేటగిరీలో 96 పోస్టులే ఉన్నాయి. అలాగే ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో 21 పోస్టులు ఉంటే ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో 41 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 65 పోస్టులు, టోటల్గా 318 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కొన్ని వేకెన్సీస్ రిజర్వ్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీస్ కూడా 31 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫార్మసీలో పూర్తి చేసి ఉండాలి. అంటే బీ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం ఫార్మసిస్ట్గా రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా ఈ పోస్టులకు ఎవరైనా సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్లో జాయిన్ అయినటువంటి 6 మంత్స్ లోపు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైతే లేదు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే పే స్కేల్ ఎలా ఉంటుందంటే 29,200 నుంచి 92,300 మధ్య లెవెల్ 5 కింద పే స్కేల్ ఉంటుంది. దీంతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. ఇవి గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు అన్నమాట. మరి ఈ పోస్టులతో పాటుగా మరికొన్ని పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఫార్మసిస్ట్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను కనుక ఆ డీటెయిల్స్ చూద్దాం. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఉండవలసినటువంటి ఏజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసే వారికి
27 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ అనేది మించకూడదు. 27 ఇయర్స్‌కి ఎక్సీడ్ అవ్వకూడదని చెప్పారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అయితే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి వీడియోలో మీరు చూస్తే క్లియర్‌గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ డీటెయిల్స్ అయితే వచ్చినప్పుడు చూద్దాం. ఈ పోస్ట్‌లకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చా అని కూడా కొంతమందికి డౌట్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేయొచ్చా? తెలంగాణ వారు అప్లై చేయొచ్చా అని. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్‌పీరియన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటే మార్చి 13 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాము లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నాం మేము ఎలిజిబుల్ అంటే మీరు ఎగ్జామ్స్ రాసి మార్చి 13వ తేదీ నాటికి మీ రిజల్ట్ అనేది కంప్లీట్‌గా వచ్చేసినట్లయితే మీరు ఫార్మసిస్ట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్ట్‌లకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎలా ఈ పోస్ట్‌లకి అప్లై చేయాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంది. DSSSB online.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్‌లో మార్చి 13వ తేదీ లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ పోస్ట్‌లకి అప్లై చేసే ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఫీజు లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి కూడా ఫీజు లేదు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి కూడా ఫీజు లేదు. ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి కూడా ఫీజు అయితే లేదు. వీళ్ళందరికీ కూడా ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వీళ్ళు కాకుండా మిగతా అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఆన్‌లైన్‌లో పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 1 టైర్ ఎగ్జామినేషన్, 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే పోస్ట్ కోడ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్మసిస్ట్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ తెలియజేస్తున్నాం గనక ఈ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అనేవి పోస్ట్ కోడ్ నెంబర్ 1లో ఉన్నాయి. వీటికి ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అయితే వస్తాయి. 2 గంటల సమయం అయితే ఇస్తారు. 200 మార్కులకి అయితే ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 ఉంటాయి. సెక్షన్ ఏలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్‌కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి. ప్రతి ఒక్క సెక్షన్ నుంచి అంటే సెక్షన్ నుంచి కాదు, ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనం చూసుకుంటే 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కలుపుకొని 100 మార్కులు అన్నమాట. అలాగే సెక్షన్ బిలో కేవలం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్టుకి సంబంధించి రావడం జరుగుతుంది. ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో బి ఫార్మసీ అందులో వచ్చినటువంటి మార్కులు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఇక్కడ ప్రశ్నలు అయితే వస్తాయి. అవి ఒక 100 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా మనం చూసుకుంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్‌కి 2 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకు తెలియజేశారు. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ లేదా ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఆ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ బట్టి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని తెలియజేశారు. మరి ఇందులో ఎన్ని మార్కులు రావాలంటే తప్పనిసరిగా వాళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా క్వాలిఫై మార్క్స్ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అయితే రావాలి. అంటే వాళ్ళకి 80 మార్కులు అయితే తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అది కూడా ఢిల్లీకి చెందిన వారికి 35% మార్క్స్ అయితే రావాలి. అంటే 70 మార్క్స్ రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 30% రావాలి. అంటే 60 మార్కులు అయితే రావాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మళ్ళీ 5% రిలాక్సేషన్ అయితే రావడం జరుగుతుందని తెలియజేశారు. అయితే మినిమం చూసుకుంటే 30% మార్క్స్ అనేవి ఎవరికైనా సరే రావాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్సు. మరి ఈ టైర్ 1, టైర్ 2కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కావాలంటే చూడండి. మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకు ఆల్రెడీ చెప్పాను గరిష్ట వయసు అనేది 27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అనుకోండి వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అయితే ఇందులో వాళ్ళు ఒక కండిషన్ అయితే పేర్కొన్నారు. ఆ కండిషన్ ఏంటంటే ఎవరైతే అవుట్ సైడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళని అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌గా కన్సిడర్ చేస్తామని చెప్పారు. అంటే ఢిల్లీలో ఉండేటువంటి ఓబీసీ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అదర్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వారు గాని, తెలంగాణ వారు ఎవరైనా ఉంటే ఓబీసీ వాళ్ళైనట్లయితే వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది కన్సిడర్ అవ్వదు. కాబట్టి వాళ్ళు ఏజ్ కూడా అన్రిజర్వ్డ్ అభ్యర్థులకి ఎంత ఉండాలో అంతే ఉండాలి. వాళ్ళకి రావాల్సిన మార్కులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని రావాలో
అన్నీ రావాలన్నమాట. సో, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి మాత్రమే ఇక్కడ నుంచి అప్లై చేసే ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో, ఆ విధంగా మీకు ఓకే అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నమాట. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అనేది ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే మీకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అయితే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివి అర్హత, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.